అన్నయ్య ఏమైందన్నయ్య ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు, ఇది రాయనమ్మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మరింటోడై ఉండాల. అరే ఆసి ఆసి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలరా. అయ్యా, బేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. అయ్యా, ఊళ్ళో ఈ ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండను. ఆసి పద పోదాం. వదులు. అయ్యో రాకపోతే నేను చచ్చిపోతాను. ఆసి అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ.
నువ్వు రారా. అన్నయ్య పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జ మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలో? గోవిందో, అయ్యా. నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా, బేబం గారు గదులు పడుకున్నారయ్యా. ఫ్రాన్సిస్ కూడా వచ్చాను. ఒరే గోవిందో, అయ్యా. రేపటి నుంచి బేబమ్మని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? వదులు, నాకు చాలా పనులు ఉన్నాయి. టవల్ లాగేస్తా. బుద్ధి అసలు నీకు? సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ, నువ్వంటే నాకు అది మా అదృష్టం బేవమ్మ. ఆసి, అయ్యా, బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేవమ్మ, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేవమ్మ, 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 బేవమ్మ. పేమెంట్ చేస్తారా? నా పేమెంట్ చేస్తారా? పేమెంట్ చేస్తారా? చంపేస్తాను ఒక్కొక్కడిని, నాకు కూడా. ఎక్కడికి? నువ్వు బయట ఉండడం మన మంచిది కాదు బేవమ్మ. చూసే కదా రాత్రి ఏమైందో. ఇక్కడ ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమో చూద్దాం.